జహీరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నదమ్ములారా, అక్క చెల్లెల్లారా, ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేసిండు. తెలంగాణ తెచ్చిపెట్టిండు మనకు. మా అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు 2000 పెన్షన్ చేస్తా అంటే బరాబర్ 2000 ఇచ్చిండా లేదా కేసీఆర్? గెలిచినాక నెలకే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే జహీరాబాద్ దవాఖానాలో కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికాడ దించిండా లేదా? రైతు బంధు 10,000 ఇస్తా అంటే కరోనా వచ్చినా కష్టం వచ్చినా పంటకు రైతు బంధు వేసిండా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు టైం మీద ఎరువులు దొరికినాయా లేదా? రంజాన్ కా తోఫా మిలా నహీ, బతుకమ్మకు చీరలు వచ్చినాయా లేవా? కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం అందిందా లేదా? వారానికి ఒకసారి నల్లొస్తే కేసీఆర్ వచ్చినాక మా మాణిక్రావు అన్న నాయకత్వంలో రోజు మంచినీళ్ళు ఇచ్చినమా లేదా? జహీరాబాద్ లో దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా బాగారెడ్డి గారి ఫ్లైఓవర్, అద్భుతమైన ఫ్లైఓవర్ 100 కోట్లతో కట్టింది బీఆర్ఎస్ కాదా? గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, మురికి కాలువలు కొన్ని కోట్ల రూపాయలతో పెట్టినాం. నేను ఈ ప్రాంతంలో మినిస్టర్ ఉండి సైకిల్ మీద ఎక్కి ఈ ప్రాంతంలో తిరిగినా లేదా? మై సైకిల్ మీద ఈ ఏరియాలో తిరిగినా లేదా? నేను తిరిగిపోయినాక మీ మోరీలు రోడ్లు చేయించినా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. మన పనులు ఏందో మీకు తెలుసు. చాలా పనులు చేసినాం. కబ్రస్థాన్ కు జమీన్ నయ్యే బోలేతో 5 ఎకర్ దిలాయమై. అదే విధంగా మా షాదీఖానాకు 1 కోటి రూపాయలు ఇప్పించిన. आज हाउस को 2 करोड़ रुपया दिलाए। मैं पूछना चाहता हूं 2 साल से काम क्यों रुक गया? जब बीआरएस से काम चल रहा था, कांग्रेस आया, आज हाउस का काम रुक गया। कांग्रेस आया, आज शादी खाना का काम बीच में रुक गया। क्यों नहीं करते आप लोग? मैं 1000 डबल बेडरूम घर बनाए ना, 60 करोड़ रुपया खर्च करके जहीराबाद में 1000 घर बना के दिए हम। बिना 1 पैसा कर से, बिना 1 रुपया रिश्वत 1000 गरीब लोगों को जहीराबाद में डबल बेडरूम दिलाए हम। नहीं दिलाए क्या? आप बोलो, दिलाए नहीं दिलाए? అట్లే మా ఎస్టీలకు బంజారా భవన్ కట్టించిన. అదే విధంగా మా లింగాయతులకు, ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలీలకు, వైశ్యులకు, రెడ్డిలకు, మా ఎస్సీలకు, మా మోచీలకు, ఆర్యకట్కోళ్లకు, అసలు ఎవరికి ఇయ్యలే అన్ని కులాలకు జాగలు ఇచ్చిన, పైసలు శాంక్షన్ చేయించిన. నేను అరే ఏం చేసింది కాంగ్రెస్? నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉండగా పల్లెలన్నీ, పట్టణాలన్నీ మంచిగా అభివృద్ధి జరిగినాయి. కేసీఆర్ గారు ప్రతి పట్టణానికి బటర్ఫ్లై లైట్లు పెట్టిండు, డివైడర్లు కట్టిండు, ఫ్లైఓవర్లు కట్టిండు. जहीराबाद में फ्लाईओवर कौन बनाया भाई? जहीराबाद में डिवाइडर लगा के वो नेशनल हाईवे से इधर बीदर रोड तक 4 लाइन रोड डिवाइडर के साथ, झाड़ के साथ, लाइट के साथ कौन करे? बीआरएस नहीं करे? ఎవరు చేసిన? బీఆర్ఎస్ చేయలేదా? మెయిన్ రోడ్ మొత్తం డివైడర్ పెట్టి, లైట్లు పెట్టి, చెట్లు పెట్టి మా మాణిక్రావు అన్న నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందా లేదా నేను అడుగుతా ఉన్నా. అరే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి పల్లెలకు అవార్డులు, పట్టణాలకు బీఆర్ఎస్ పాలనలో అవార్డులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక అవార్డులు లేవు, ఒక్క పని లేదు. और रेवंत रेड्डी मुंह भी कचरा है, जहीराबाद या तेलंगाना के गली गली में कचरा है, जिधर भी देखो कचरा। ये रेवंत रेड्डी म्युनिसिपल मिनिस्टर बना बेटा, यही सीएम है, यही म्युनिसिपल मिनिस्टर है, कचरा भी नहीं निकाल रहा।
इनका मुंह भी कचरा, इनका काम भी कचरा, गली में भी कचरा। सही है नहीं है? अरे आप टीवी देखते, क्या बात करता, पूरी गंदा बात, कचरा बात करता। कोई अच्छी बात उसके मुंह से निकलता है क्या? मैं पूछना चाहता हूं। ఇప్పుడు నేను ఆ బాగారెడ్డి చౌరస్తాకి వెళ్ళి ఇడికి వచ్చిన, ఇది మన ఎన్టీఆర్ స్టాచ్యూ చౌరస్తా గాంధీనగర్, ఆ నుంచి ఇడికి వచ్చిన రోడ్డు మీద ఎన్ని పొక్కలు పడే కమ్ సే కమ్. అరే కేసీఆర్ వేసిన రోడ్డుకు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివి లేదా మీ ముఖానికి? ఇంకా పొక్కలు కూడా ఊడ్చే తెలివి లేదా? 2.5 ఏళ్ళ మీ గవర్నమెంట్ వచ్చి కమ్ సే కమ్ తోడా డాంబర్ भी नहीं डाल सकते. ఎట్లా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా, ఏ రోడ్డు చూసినా రోడ్లన్నీ గుంతలు, రేవంత్ రెడ్డి కళ్ళకేమో గంతలు. उसको नहीं दिख रहा, उसका आंखा बंद हो गया. कहीं भी देखो, कोई भी रोड में जाके देखो जहीराबाद में రోడ్లన్నీ గుంతలు ఉన్నాయా లేవా? ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం, రేవంత్ రెడ్డి కళ్ళకేమో గంతలమయం. ఇలా अरे कम से कम खंबे का बुग्गा भी नहीं बदल रहे भाई. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రోజు బుగ్గలు పోతే బుగ్గలు ఎత్తురు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక కనీసం ఈ వీధి దీపాలు కూడా మార్చడం లేదు. మారుస్తున్నారా? వీధి దీపాలు పోతే మారుస్తున్నారా? వీధి దీపాలు మార్చడం లేదు. కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీ లెక్క ఉన్నది. వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతున్నాడు. వీధి नया रहा देखो, ये भी गया 1.5 साल हो गया रेवंत रेड्डी चले गया लाइट. వీధి దీపాలు మార్చే తెలివి లేదు కానీ వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతుండయా రేవంత్ రెడ్డి. అంతేనా కాదా? ఆ రకంగా ఈరోజు రేవంత్ పాలనలో ఎక్కడ చూసినా అంతా ఆగమాగమే. ఇవాళ ముఖ్యమంత్రి గారు మంచినీళ్ళ గురించి నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నీళ్లు మున్పటి లెక్క వస్తున్నాయా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మున్పటి లెక్క నీళ్లు వస్తున్నాయా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే రోజు ఈ గాంధీనగర్ లో నల్లొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఫిర్ 2 दिन में एक बार हो गया. 2 రోజులకు ఒక్కసారి అయిందా లేదా అమ్మా? ఈ దద్దమ్మ కాంగ్రెస్ వాళ్ళకు కనీసం కేసీఆర్ గారు కట్టించిన మిషన్ భగీరథ స్కీమ్ ను నడిపే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. अरे तू बनाना नहीं रे, चलाना तो चलाओ कम से कम. केसीआर साहब ने बना के दिया है, चलाना भी नहीं आता. थोड़ा अकल भी नहीं है क्या तुमको? इसको चलाने का अकल भी नहीं है. ये ऐसा आदमी हो गया. और जब केसीआर साहब थे गलियों में फॉगिंग करते थे, యాడుకున్నామా దోమలకు మందు కొట్టడం పొగ కొట్టడం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఫ్రాడింగ్, ఫాగింగ్ లేదు. अंत फ्रॉडिंग, कमीशन मारना, पैसे लूटना, स्कैम करना और पैसे कमाने का पूरा फ्रॉडिंग. कांग्रेस పాలనలో అంతా ఫ్రాడింగే తప్ప ఎక్కడ కూడా ఫాగింగ్ లేనటువంటి పరిస్థితి. స్కీమా బంద్, స్కామా फुल. देखो कितना स्कीम बंद हो गया. కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? బతుకమ్మ చీరలు బంద్ అయిందా లేదా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? గొర్రె పిల్లల పంపిణీ పథకం బంద్ అయిందా లేదా? చేప పిల్లల పథకం బంద్ అయిందా లేదా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? అన్ని స్కీములు బంద్. రేవంత్ కాంగ్రెస్ పాలనలో స్కీములు బంద్, స్కాములు ఫుల్. ఏమన్నా మాట్లాడినావనుకో, గట్టిగా అడిగినావనుకో ఏమంటాడు? అన్ని మురికి మాటలు. ఈ కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో అంతా మురికి నీరే, అంతా చెత్తనే కనబడతా ఉంది. ఏంది? తులం బంగారమా? చెప్తా और बहुत है बोलने का पैरो आप पैरो. ఈరోజు ఎక్కడ చూసినా పట్టణాల్లో మురికి నీరే ఉంది. ఇవాళ ఏడ చూసినా మురికి కాలువలు సాఫ్ చేస్తలేరు. పట్టణ గల్లీల్లో చూస్తే మురికి, ముఖ్యమంత్రి నోరు చూస్తే కూడా మురికే.
ఇవాళ గల్లీల్లో మురుగునీరు, ముఖ్యమంత్రి నోట మురుగు మాటలు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాలవ్వా, నేను మహాలక్ష్మి ఇచ్చినా నాకు ఓటేయి, నేను 4000 పింఛన్ ఇచ్చినా